महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి అయితే ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు దశమంలో రవి, లాభంలో శుక్రుడు, 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 2 గ్రహాలు అన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన గ్రహం రవి ఈజ్ ద సెంట్రల్ ప్లానెట్ ఆఫ్ ఆల్, సెంట్రల్ పవర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. సో నవగ్రహాల్లో రవి ఒక్కడు బాగుంటే పరిస్థితుల్ని మనం ఎంతో కొంత చక్కగా సవ్యంగా నడుపుకోగలుగుతాం. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం ఉచ్చస్థితిలో నడుస్తుందో అందున దశమస్థానం వెరీ పవర్ఫుల్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఫర్ రవి. ఇక అన్ని స్థానాల్లో గల్లా అత్యుత్తమైన స్థానం. అలాంటి స్థానంలో రవి యొక్క సంచారం దశమ స్థానంలో నడవటం ప్రొఫెషనల్లీ, ముఖ్యంగా మీకు ప్రొఫెషనల్లీ ఇట్ హెల్ప్స్ వెరీ గుడ్. మీకు చాలా వరకు కూడా రవి యొక్క స్థాన సంచారం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం పొందే విషయాల్లోనూ, అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా మీ డైలీ రొటీన్లో చేసింగ్ ఆఫ్ యువర్ టార్గెట్స్ విషయంలో రవి చాలా వరకు మీకు ఇక్కడ మంచి అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంటాడు. సో డెఫినెట్గా రవి యొక్క ఈ సంచారం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా దాని నెక్స్ట్ హౌస్లో ఉన్న శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు చక్కగా శుక్రుడు యొక్క లాభస్థానం సంచారం ముఖ్యంగా అందులో ఆయన ఓన్ హౌస్. చాలా కాలం తర్వాత వచ్చాడు. యు మీట్ యువర్ పాస్ట్ ఫ్రెండ్స్ ఆర్ పాస్ట్ సర్కిల్, లేకపోతే కొత్త కొత్త పరిచయాలు అయ్యే విషయంలో కానీ కొంతమంది మీ మీ యొక్క సర్కిల్లో మీకు తోచినంత వరకు కొంత ఇన్ఫ్లుయెన్సేటివ్గా కొంతమంది మంచి పరిచయాలు అయ్యే విషయంలో కానీ, అండ్ తప్పకుండా ఈ సమయంలో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంత లాభం ఉండే విషయంగా, సో ఇంకా వెహికల్స్ పర్చేజెస్ కానీ వాహనాల అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ కొంతవరకు మీకు చక్కగా అనుకూలమైన కాలంగా ఈ టైంలో మనం చెప్పచ్చు. సో కాబట్టి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆది 1, 2, 3 స్థానాల మీదుగా ఇక్కడ ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ద్వితీయంలో యాక్చువల్గా 2, 3, 4 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు వీరికి యోగిస్తూ ఉంది. సో మంగళ, బుధ, గురువారాలు వీరికి యోగించడం, ద్వితీయ స్థానం నుంచి వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో అలాగే ఇక్కడ ఆ రాశాధిపతి రవి ఉచ్చలో ఉండటం డెఫినెట్గా కొన్ని ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తా ఉద్యోగం చేస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది, దానిలో నో డౌట్. బట్ ఏంటంటే పోని ఇంత మనం సాక్రిఫైస్ చేసినందుకు ఎంతో కొంత మనకి ఇప్పుడున్న పొజిషన్లో మనకి కొంతవరకు దీనికి సాటిస్ఫాక్షన్ ఉంది జాబ్ అన్న ఒక్క దీని మీద మీకు కొంతవరకు ఊరట కలిగిస్తుంది అన్నమాట.
మంగళ బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి బుధుడు వెళ్ళి 9th హౌస్లో నీచులో ఉన్నారు. 9th హౌస్లో ఉన్న ఇక్కడ ఈ బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, శని కావచ్చు, ఏ గ్రహాలు యోగించేవి కావు. సో కాబట్టి మంగళ బుధ గురువారాలు 3 రోజులు కూడా జర్నీస్ పరంగా కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్ పరంగా కావచ్చు, ఓవర్ స్ట్రెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది త్రూ యువర్ రిలేటివ్స్ రీత్యా కావచ్చు, ఇతరత్ర కొన్ని విషయాల్లో కొన్ని నష్టాలు రావటం వల్ల కావచ్చు, కొన్ని పేమెంట్స్ ఎక్సీడెడ్ కావటం వల్ల కావచ్చు, ఇలాంటివి కొన్ని మంగళ బుధ గురువారాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి కొంచెం ఇలాంటి పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. శుక్ర శనివారాల్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ చతుర్థాధిపతి శుక్రుడు లాభం అన్నాడు. సో వారాంతానికి శుక్ర శనివారాల్లో కొంత స్టెబిలైజ్ అవుద్ది. పోతే పోనీ ఇంత తిరిగాం, ఏదో ఖర్చు అయింది పోతే పోయింది అన్నట్టు పోన్లే, దానికి రిజల్ట్గా నాకు కొంచెం ఈ పరిచయం దొరికింది, లేకపోతే ఈ విషయంలో నాకు కొంత మనశ్శాంతిగా ఉంది అనేటట్టు ఎండింగ్ ఆఫ్ శుక్ర శనివారాలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో మెయిన్గా 9th కుజ బుధ శనుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఓవర్ హెక్టిక్ స్ట్రెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రీత్యా కొంచెం స్ట్రగుల్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అంటే సుబ్రహ్మణ్యక రావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఇంకా శనికి నీలాంజన సమావాసం చేసుకుంటే ఇంకా మంచిది. సో ఈ 3 చేసుకోవడం వల్ల కుజ బుధ శనులకి మీకు వచ్చే స్ట్రెస్ అండ్ పెట్టే అన్యూస్ఫుల్ ఉపయోగం లేని ఎఫర్ట్స్ ఇలాంటివి చాలా దూరం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ విషయంలో ఈ రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.